టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ వార్ 2 చిత్రం కోసం అయితే ఇండియా ఎంతగానో ఎదురుచూస్తుంది. ఈ మూవీ యొక్క డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, యష్రాజ్ ఫిల్మ్స్ అనే బడా సంస్థ ఈ స్పై యాక్షన్ మూవీని అయితే రూపొందిస్తుందన్న విషయం మనకు తెలియదు కాదు. ఇప్పటి వరకు ఇంకా హీరోల ఇంట్రడక్షన్ రాకముందే కొంత షూటింగ్ అయితే నడిచింది. ఇక మార్చి 7వ తారీఖు నుంచి హీరోలు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అటు హృతిక్ రోషన్, ఇటు జూనియర్ ఎన్టీఆర్ వీరి కాంబినేషన్లో అయితే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ అయితే తీయబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీ యొక్క షూటింగ్లో పాల్గొంటున్నాడు. వచ్చే నెలలో అట్లీస్ట్ ఒక 20 డేస్ ఈ వార్ 2 మూవీకి అయితే కాల్ షీట్లు కేటాయించినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ ఈ మూవీలో భారీ విలన్ రోల్లో అయితే నడుస్తున్నాడు అన్న విషయం మనకు తెలిసింది. స్పై యూనివర్స్ మొత్తానికి కూడా ఎన్టీఆర్ఏ మెయిన్ విలన్ గా నటించబోతున్నాడు. ఇది ఒక అతిపెద్ద థ్రిల్లింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఇప్పటివరకు అయితే యష్రాజ్ ఫిల్మ్స్ యొక్క స్పై సినిమాటిక్ యూనివర్స్లో హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ అయితే సూపర్ హీరోలుగా ఉన్నారని తెలుస్తుంది. ఇక నెక్స్ట్ రాబోయే ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కీలకమైనటువంటి సూపర్ హీరోగా మారబోతున్నాడు. టైగర్ 3 సల్మాన్ ఖాన్ హీరోగా నటించినటువంటి ఈ మూవీలో చివరిలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావన వచ్చింది. ఆ విలన్ మరెవరో కాదు, జూనియర్ ఎన్టీఆర్ఏ. ఏది ఏమైనప్పటికీ ఈ మూవీ ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్గా మారిందనే చెప్పాలి. బడ్జెట్ హై రేంజ్లో ఉంది, కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి చూడాలి.